హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. బ్లాగ్ చేసి 3 days అయిపోయింది. బికాస్ ఈ 3 days నుంచి నేను సరిగ్గా ఫుడ్ కూడా వండుకోలేదు. రీజన్ ఏంటంటే ఈ 3 రోజులు మా హస్బెండ్ బయట అవుటింగ్కి వెళ్ళారనమాట. సో తను ఇంట్లో లేరు. పిల్లలు వచ్చేసి ఇద్దరు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. తనేమో ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు. సింగిల్ గా ఒక్కదాన్నే సరిగ్గా బ్రేక్ఫాస్ట్ కూడా వండుకోలేదు. బిస్కెట్స్ అవి ఇవి తింటే ఎట్లాగో టైం పాస్ చేసేసాను. అందుకని నాకు అసలు బ్లాగ్ షూట్ చేయాలని అనిపించలేదు. సో ఒక్కదాన్నే ఉన్నాను. హైదరాబాద్ వెళ్దామా అనుకున్నాను, కానీ 3 days కదా, ఎంత లోపల గడిచిపోతుంది అని చెప్పేసి ధైర్యం చేసి అలాగే ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. కొంచెం నైట్ టైం పడుకున్నప్పుడు భయం అనిపించింది, కానీ ఇట్స్ ఓకే, అలవాటు చేసుకోవాలి కదా. ఎప్పుడు డిపెండెంట్ గా ఉండడం ఎందుకు, భయపడుతూ ఉంటే ఇంకా మనం ఎప్పుడు సెల్ఫ్ గా మనం ఒక పని చేయగలమనే ధైర్యం రాదని చెప్పి నాకు నేనే సర్ది చెప్పుకొని ఈసారి అయితే ఈ 3 days అయితే సింగిల్ గా ఒక్కదాన్నే ఉన్నాను. అందుకని చెప్పేసి నాకు ఏ పని చేయాలనిపించేది కాదు. ఖాళీగా కూర్చొని నేను చేయాల్సిన వర్క్ ఉంటే చేసేసి అలాగా ఖాళీగా ఉండేదాన్ని. ఇంకా ఇవాళైతే బయలుదేరేసి వచ్చేస్తారనమాట మా హస్బెండ్. సో సాయంత్రం బయలుదేరారని చెప్పారు నాకు. ఇంకా రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. ఇంకా అమ్మయ్య ఉంటారు కాబట్టి భయం అయితే లేదు. ఎవరైనా ఒకళ్ళు తోడు ఉంటేనే మనం ఇంట్లో ఏమైనా మంచిగా రెసిపీస్ చేసుకోవాలన్నా వండుకోవాలన్నా అదొక ఇష్టం అనేది వస్తుంది. ఎవరు లేకుండా మనం వరకే వండుకోవాలంటే పెద్దగా మన కోసం ఏం వండుకుంటామా అన్నట్టు అనిపించి నేను ఏమి షూట్ కూడా చేయలేకపోయాను. సింపుల్ గా కొన్ని టిప్స్ లాంటివి మాత్రం అప్లోడ్ చేశాను వీడియోస్. ఏంటి ఇలా వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఈ నెల మే 16వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకి మన స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు మరొక కొత్త సీరియల్ ప్రారంభం కాబోతుందండి. స్టార్ మా అంటేనే డిఫరెంట్ సీరియల్స్, మంచి కాన్సెప్ట్స్ తోటి మనకి రకరకాల సీరియల్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి రాబోయే సీరియల్ కూడా మనందరినీ తప్పకుండా అలరిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ సీరియల్ పేరేంటంటే నువ్వు నేను ప్రేమ. సో కొంచెం టూకీగా మీకు చెప్పాలి అంటే, లైక్ ఒక మధ్యతరగతి అమ్మాయి, తనకి ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అనుకోకుండా తన లైఫ్లో ఒక అబ్బాయితోటి గొడవపడి ఉంటుంది. కానీ తను ఆ ఉద్యోగం కోసం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరైతే పర్సన్తో గొడవపడిందో అక్కడ అతనే ఒక బాస్గా ఉండడంతో ఈ అమ్మాయి ఆ జాబ్ని యాక్సెప్ట్ చేస్తుందా, రిజెక్ట్ చేస్తుందా, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సన్నివేశాలు జరుగుతాయి, కథ ఎలా సాగుతుందనే మంచి ట్విస్టులతో ఈ సీరియల్ ఉంటుంది. సో మీరు కూడా వాచ్ చేయాలంటే 6:30కి మనకి స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు వస్తుంది. మే 16న ప్రారంభం అవుతుంది. హ్యాపీగా వాచ్ చేసేయండి. జస్ట్ ఇప్పుడే ఒక క్లోదింగ్ హాల్ వీడియో షూట్ చేశానండి. అది అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ కూడా మొత్తం చూపించేటప్పుడు ఈజీగానే ఉంటుంది, కానీ అన్ని బట్టలు ఇలా ఓపెన్ చేసేసి అవన్నీ మళ్ళీ మడతలు పెట్టుకోవాలంటే మనకి చాలా కష్టము. సరే అని చెప్పేసి ముందు ఆ వర్క్ అయితే చేస్తున్నాను. ఇంతకు ముందే చేయాల్సింది, కానీ ఆ 3 days నాకు ఖాళీగా ఉన్నా కూడా పని చేయబుద్ధి కానట్టుగా ఏదో వెలితిగా, ఏదో బోరింగ్గా అనిపించింది. రియల్గా సింగిల్గా ఉండడం చాలా కష్టం అండి. మనం అనుకుంటాం కానీ పని ఎక్కువ అని, మన చుట్టూరా మనుషులు అందరం ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. సింగిల్గా ఉండడం అయితే నాకు 3 days కూడా అస్సలు అవ్వలేదు. ఏదో బోరింగ్గా, ఎలాగో బద్ధకంగా, చేయబుద్ధి కానట్టు అనిపించింది. కానీ ఇంకా రేపు మార్నింగ్ అయితే ఇంకా మా హస్బెండ్ వచ్చేస్తారని అనేసరికి ఇక హ్యాపీగా గబగబా రెడీ అయిపోయి నేను ఈ వీడియో అయితే షూట్ చేసేసాను. అయిపోయిన తర్వాత ఇంక బట్టలన్నీ ఉంటే మడతేసేసి ఇంకా మిగతా అన్ని పనులు కూడా చాలా చకచక చేసేసాను. చూసేద్దాం రండి. All I want
ఇంకా బెడ్రూమ్ వర్క్ అయితే క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక హాల్లోకి సర్దేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసినటువంటి మైక్ కూడా మీతో షేర్ చేస్తానులేండి. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఒక్కొక్కటి అలా చాలా చాలా ఇన్వెస్ట్ చేశాను. చాలా అమౌంట్ అయితే పెద్దగానే అయిపోయింది. ఫస్ట్లో అయితే ఒక్క 10,000 రూపాయల ఫోన్తో స్టార్ట్ చేశాను, కానీ ఇప్పుడు మీరు చూసేటటువంటి మైకే 10,000 అయిందనమాట. సో అది దేనికి తీసుకుని అనేది మీకు నేను దాన్ని చూపించేటప్పుడు మీకు షేర్ చేస్తానులేండి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఎవరు లేరు కదా, సో ఖాళీగానే ఉంటుంది కాబట్టి డైనింగ్ టేబుల్ ఆ మూలన బెడ్రూమ్లో అలా కూర్చోవడం ఎందుకు, కొంచెం ఎయిర్ వస్తూ బాగుంటుందని చెప్పి అంతా సెటప్ అంతా హాల్లో పెట్టేశాను డైనింగ్ టేబుల్ మీద. దాని మీద వర్క్ చేసుకుని ఇంకా నెక్స్ట్ డే నుంచి వచ్చేస్తారు కదా అయినా, ఇంకా అడ్డంగా ఉంటుందిలే ఎందుకు అని చెప్పేసి దాన్ని తీసి లోపల పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా బెడ్ అంతా కూడా నీట్గా సర్దేసేసి కొంచెం బట్టలు అవి వాష్ చేసినవి ఉన్నాయి, అవన్నీ కూడా మడతలు పెట్టాలి. ఆ వర్క్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు. నైట్ అంతా ఇలాగ పనులు చేయడం అంతా బాగానే ఉంది, కానీ ఒక పెద్ద ఘనకార్యం చేశాను నేను. అంటే వస్తారు అని తెలుసు, ఇంట్లో పనులన్నీ చేశాను. కాకపోతే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇంకా ఒక 2 వీడియోస్ చేయాల్సినవి ఉన్నాయండి, క్లిప్పింగ్స్ అనేవి. సో అవి సరేలే అంటే ఏదో పెద్ద ఇంకా మనకి తర్వాత టైమే లేనట్టు ఆ రోజే చేయాలన్నట్టుగా ఎందుకో ఒక రకమైన హ్యాపీనెస్ ఎనర్జీ వచ్చేసి నిద్ర రాక కూర్చొని ఇంకా అడిషనల్గా 2 వీడియోస్ కూడా చేయాల్సి ఉండే. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12 దాటి 1 ఏమో అయిందండి. సో దానివల్ల నేను చేసిన ఘనకార్యం ఏంటంటే మా హస్బెండ్ 5కే వస్తాను అని చెప్పారు. సరే 5కే వస్తారు అని అనుకున్నాను, కానీ నేను ఇంకొంచెమే కదా అనుకుంటా చేస్తూ మళ్ళీ అవి ఎడిట్ కూడా చేసేసుకున్నాను నిద్ర రాక. అంటే సింగిల్గా ఉన్నాను కాబట్టి తొందరగా పడుకోవడానికి భయం అనిపించి నిద్రపోయేదాన్ని కదా, కొద్దిగా లేట్గా పడుకుంటే సో మనకి కూడా కాస్త మంచి నిద్ర అనేది వస్తుంది అన్న ఉద్దేశంతో ఊరికి ఆలోచించి పడుకోకుండా అని కాస్త టైం ఉందామని అనుకున్నాయి. ఇవి షూట్ చేసి వీటిని ఎడిట్ చేసేసరికి టైం బియాండ్ అయిపోయిందనమాట. సో మార్నింగ్ 5 కల్లా వస్తాను అని అన్నారు. నేను అలారం 1 కాదు, నా దగ్గర ఉన్న 3 ఫోన్లో పెట్టి పక్కన పెట్టుకున్నాను. కానీ ఇవన్నీ చేసి అలసిపోయేసరికి పొద్దున్నే వచ్చారు. తలుపు కొడుతూనే ఉన్నారు. 5కి వచ్చి నాకు ఆ కొట్టే సౌండ్లు 6 o'clockకి వినిపించాయి. అది బెడ్రూమ్ లాక్ వేసుకున్నాను, విండో కూడా అంతా గ్లాస్ విండో కాబట్టి అన్నీ లాక్ చేసాయి, ఎక్కడా సౌండ్స్ రాలేదు. ఇంకా చూడండి తలుపు తీసేసరికి ఎలా అరిచేశారంటే అయ్యో ఇలా ఎలా పడుకున్నాను అనుకున్నాను. చేసిన మిస్టేక్ వల్ల టైంకి పడుకోకుండా ఎక్కువ డిలే చేసేసి నిద్రపోయాను. దానివల్ల మార్నింగ్ ఆయన వచ్చింది కూడా అన్కాన్షియస్గా అయిపోయి మంచి డీప్ స్లీప్లో ఉన్నాను. తీరా చూస్తే 5కి వచ్చిన మనిషిని 6కి డోర్ తీసాను. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటే మీలో ఎవరైనా ఇలాంటివి చేశారా అనేది తెలిస్తే మాత్రం నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలా చేయడము. అండ్ ఇగోండి మన బ్లూ ఎటీ మైక్, ఇది 10,200 చేంజ్ ఎంతో పడిందండి. మనకి ప్రైస్ అయితే 12,995 అని చూపిస్తుంది, కానీ అమెజాన్లో నాకు 10,200కి వచ్చింది. ఇది మెయిన్గా కొంతమంది స్పీచెస్ చెప్తూ ఉంటారు చూడండి వీడియోస్లో, ఎక్కువ మంచిగా వాయిస్ ఓవర్ బేస్డ్ ఉన్నటువంటి వీడియోస్, వాటికి బాగా పనిచేస్తుంది. వాయిస్ పికప్ చాలా బాగుంది. యూట్యూబ్ చేసేవాళ్ళు వాయిస్ ఓవర్స్ ఇచ్చేదానికి ఇది చాలా బాగుంటుందండి. నేను జూమ్ అని ఇంకేవో మిగతాయి చూశాను, రికార్డర్స్ లాంటివి. ఇదైతే స్టాండ్ లాగా ఉంది, చక్కగా కదలకుండా ఓ పక్కన పెట్టేసేసి మనము మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్గా ఇన్ని రోజులు నాకు అనిపించేది, కానీ ప్రిఫర్ చేయొచ్చా, మనకు అవసరమా, ఇంకా లేదంటే వైర్లెస్ గో తీసుకుందామా అలా ఆలోచించాను. కానీ వ్లాగ్స్కి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ల్యాప్టాప్లో ఎడిట్ చేద్దాము అంటే నాకు ల్యాప్టాప్ ఎడిటింగ్ చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇబ్బంది అవుతుంది. ఫోన్కి అయితే హ్యాపీగా డైరెక్ట్గా నేను కైన్ మాస్టర్లోంచి చేసేస్తాను, కానీ ల్యాప్టాప్లోంచి చేసేటప్పుడు ల్యాప్టాప్లో ఫిల్మోరాగో యూస్ చేస్తున్నానండి. సో దాంట్లోంచి వాయిస్ ఓవర్ ఇస్తే అది డైరెక్ట్ తీసుకోవట్లేదు. సో మళ్ళీ అల్టిమేట్గా నేను ల్యాప్టాప్ కొనుక్కున్నా కూడా ఫోన్ మీద డిపెండ్ అయిపోతుందని అని ఆలోచించి ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను, కానీ అలా హోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. ఎటు ఫోన్లో ఎడిటింగ్ అడిక్ట్ అయిపోయి దీంట్లోనే చేస్తూ ఉన్నాను. అయితే రీసెంట్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, శ్రావణీస్ కిచెన్, శ్రావణి గారు తెలుసు కదా. సో తను ఒక షార్ట్ వీడియో చూశాను, తను బ్లూపర్స్ లాగా ఏదో జస్ట్ బిహైండ్ ద సీన్స్ వీడియో వేశారు. సో దాంట్లో తను వాయిస్ ఓవర్కి ఇది పెట్టడం చూశానమాట. అప్పుడు ఇక తనతో మాట్లాడాను నేను. అడిగితే నాకు ప్రైజ్ ఎంత అవుతుంది, బాగుందా లేదా అంతా కొంచెం ఫీడ్బ్యాక్ అడిగాను. ఏదైనా వస్తువు ఎవరైనా వాడుతూ ఉంటేనే కదా మనకు కూడా చెప్పగలుగుతారు కరెక్ట్గా అది తీసుకొచ్చా లేదా అనేసి ఒక ఒపీనియన్ అడిగాను. ఇంకా తను ఓకే చెప్పిన నెక్స్ట్ డేనే అమెజాన్లో ఆర్డర్ పెట్టేశాను. ఇంకా ఏమాత్రం ఆలోచించలేదు, ఆర్డర్ పెట్టేస్తే నాకు 1 డేలోనే ఇంటికి వచ్చేసింది. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. ఎంత మంచిగా పెద్ద లౌడ్గా వాయిస్ తీసుకుంటుందంటే చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మనము ల్యాప్టాప్ ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి అయితే చాలా బాగా వాడుకోవచ్చు దీన్ని. హ్యాండ్స్ ఫ్రీగా చక్కగా స్టాండ్ ఉంది కాబట్టి పక్కన పెట్టేసేసుకొని మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఐఎమ్ సో హ్యాపీ విత్ ద పర్చేస్. థ్యాంక్ యూ శ్రావణి, మీరు రికమెండ్ చేయడం వల్ల నేనైతే ఇది తీసుకున్నాను. సో మీరు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను.
సో అంతేనండి ఇవాళ సింపుల్ వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇందాక ఒక మాట అడిగాను కదా, మీలో ఎవరైనా ఇలా డోర్ తీయకుండా హస్బెండ్స్కి కోపం తెప్పించిన సిచ్యువేషన్ ఏదైనా మీ లైఫ్లో జరిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం నేను అలా చేయడము. వస్తారు, ఏ టైంకి వస్తారో తెలిసి కూడా అలా హదమర్చి పడుకొని అలా ఎలా చేశానో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. సో సమ్ టైమ్స్ అలాంటివి జరుగుతూనే ఉంటాయి, మనం ఏం చేయలేము. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంతేనండి. మరి బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.